హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఇవేంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి మల్టిపుల్ ఎనర్జీస్ అనేవి కార్డ్స్ పిక్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మీలో కొంతమందికి రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దాని అర్థం ఏంటంటే రీడింగ్ అనేది కంప్లీట్‌గా ఏదో డిఫరెంట్ అని కాదు. జస్ట్ కార్డ్స్ మీ ఎనర్జీస్ పిక్ చేసుకోవట్లేదు అని. దానివల్ల ఏంటంటే కొంతమందికి నేను చెప్పింది ఎగ్జాక్ట్‌గా జరగొచ్చు. కొంతమందికి నేను చెప్పింది సగం జరగొచ్చు. కొంతమందికి నేను చెప్పింది జరగకపోవచ్చు కూడా. బట్ జనరల్ రీడింగ్ పర్స్పెక్టివ్‌లో చూస్తున్నప్పుడు ఏంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా న్యూట్రల్‌గా చూడడానికైతే ట్రై చేయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో ఇవైతే పెయిడ్ సర్వీసెస్ అండి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి మీకు దూరం అవ్వడానికి అసలు కారణం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేస్తున్నానండి. బేసిక్‌గా ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్. అదేంటంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు సో, అది మంచిగానే ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరూ అంటే దూరం అయిపోవడం కానీ, లైక్ ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ రావడం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు అలా ఎందుకు జరిగిందో అయితే అర్థం కాదు. సో, మేబీ మీకొక క్లారిటీ ఉండొచ్చు. ఎందుకంటే మీరు సిట్యుయేషన్‌ని చూస్తూ ఉంటారు కాబట్టి. బట్ మీ పర్సెప్షన్‌లో అది మీ రియాలిటీ అవ్వొచ్చండి. అలానే వ్యక్తి పర్స్పెక్టివ్‌లో అది ఇంకొకలా ఉండొచ్చు. ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు ఏంటి, ఎక్కడ ఫాల్ట్ అనేది ఎవరికీ తెలీదు. అందుకే ఈరోజు రీడింగ్‌లో అసలు రీజన్ ఏంటి వాళ్ళు దూరం అవ్వడానికి. అంటే మీకు కూడా తెలిస్తే మేబీ ఇది మీకు నచ్చినా, నచ్చకపోయినా కష్టంగా ఉన్నా సరే ఎంతో కొంత క్లారిటీ వస్తుంది కదా! వచ్చిన తర్వాతైనా సరే మీకు అంటే అర్థం అవ్వచ్చు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇలా కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటారనే రీడింగ్ చేయడం అండి. చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఐలైట్ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ ఫ్లవర్ చార్మ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ అయోలైట్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ వ్యక్తి మీకు దూరం అవ్వడానికి అసలు కారణం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్‌లో చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. లైక్ అంటే ఈ వ్యక్తి కాన్ఫిడెంట్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనుకున్నారు. ఆఫ్‌కోర్స్ ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు కానీ, బట్ మీ ఇద్దరి మధ్యలో అంటే ఆ వైబ్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పొచ్చు. చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది నాకైతే. బట్ ఇక్కడ అంటే ఏం జరిగింది అంటే, స్లోగా ఈ వ్యక్తి ఏంటంటే డిఫరెంట్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. బట్ మీ వైపు నుంచి ఏంటంటే అలాంటి ఒక ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉన్నట్టుగా వాళ్ళకి అనిపించలేదు. ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నట్టుగా ఆర్ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. మేబీ పాస్ట్‌లో వాళ్ళకి అలా ఏం అనిపించలేదు. చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యారు. ఈ రిలేషన్‌షిప్ అయితే చాలా బ్రైట్‌గా ఉండేది వాళ్ళకి. వాళ్ళేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. బట్ స్లోగా ఈక్వాలిటీ అనేది మిస్ అవుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చిందండి. మేబీ మీరేంటంటే థింగ్స్‌ని కంట్రోల్ చేయడం కానీ, వ్యక్తుల్ని కంట్రోల్ చేయడం కానీ, మేబీ అలాంటివి చేయడం కానీ ఆర్ మీ పర్స్‌పెక్టివ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండడం. వాళ్ళది మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయకపోవడం ఇలాంటివేవో జరిగినట్టున్నాయి.
కైండ్ ఆఫ్ ఇది కార్మిక్ అని కూడా చెప్పొచ్చండి. సిచ్యువేషన్స్ కొంతవరకు కార్మిక్ లాగా అనిపిస్తున్నాయి. సో దాని వల్ల కూడా ఏంటంటే ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌ని కొంత ఛాలెంజ్‌లా ఫీల్ అయ్యారు. మొత్తానికి అక్కడి నుంచే ఈ గ్యాప్ స్టార్ట్ అయినట్టుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి మీకు అలా కనెక్ట్ అవ్వడానికి రీజన్ కూడా ఒకటేనండి. వాళ్ళకి మీరేంటంటే బాగా నచ్చారు. మెయిన్ అంటే వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెడితే మీరు కూడా 100% పెడతారు అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండేది కాబట్టి వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. బట్ గ్రాడ్యుయల్‌గా ఎందుకో కానీ వాళ్ళు ఆలోచించే కొద్దీ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా సరే, ఈ బ్యాలెన్స్ అనేది మిస్ అయ్యిందండి. అది ఎక్కడ మిస్ అయిందో నాకు తెలీదు గానీ, డెఫినిట్‌గా బ్యాలెన్స్ మిస్ అయ్యింది. సో, అందుకే వాళ్ళేంటంటే ఇంకా లేదు ఇది వర్కౌట్ అవ్వదు. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు అనే ఫీలింగ్‌కి వచ్చేసినట్టున్నారు. సో, గ్రాడ్యుయల్‌గా ఈ పర్సన్ ఏంటంటే చేంజ్ అయిపోయారు. సో, వాళ్ళేంటంటే ట్రై చేశారండి. చేయలేదు అని చెప్పను. ఇప్పటికి కూడా వాళ్ళ ఆలోచనల్లో అంటే ఎక్కడో కానీ ట్రై చేయాలని ఉంది. కానీ ఈ వ్యక్తికి ఏంటంటే పేషెన్స్ లేదు. ఈ వ్యక్తికి ఒకప్పుడు లాంటి కమిట్మెంట్ లేదు. సో, రియల్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళు కోరుకున్నట్టుగా మీరు ఉండలేరు. వాళ్ళు అనుకున్న విధంగా మీరు ఏది ఆఫర్ చేయలేరు అనే ఫీలింగ్ అండి. మీరేంటంటే ఇప్పుడు వాళ్ళు 100% లవ్ చేస్తే, ఆ 100% మీరివ్వలేరు. మేబీ మీరివ్వచ్చు. అంటే మీ పర్స్‌పెక్టివ్‌లో మీరిస్తారు కానీ, బట్ వాళ్ళు కోరుకున్న విధంగా మీరు ఇవ్వలేరు అనేది ఇక్కడ వాళ్ళ రియల్ ఫీలింగ్ అండి. సో, దానివల్ల వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, ఈ వ్యక్తి మీద మనం ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా టైమ్ టు టైమ్ డిసప్పాయింట్‌మెంటే ఉంటుంది. ఇక్కడేంటంటే ఇది అంత ఈజీగా క్లియర్ అవ్వదు అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంది. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ అనేది మిస్ అవుతుందండి. ఆ స్టెబిలిటీ లేకపోవడం వల్లనే ఈ వ్యక్తి ఏంటంటే నాకు తెలిసి ఈరోజు ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఎలాంటి కమిట్మెంట్ మీకివ్వట్లేదు. మీకు స్లైటెస్ట్ వేలో కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. నేను చెప్తుంది కానీ మీకు రెజోనేట్ అవ్వకపోతే డెఫినిట్‌గా మీరేంటంటే ఈ రీడింగ్ స్కిప్ చేయొచ్చు. ఇంకొక కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. బట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో సిట్యుయేషన్ మాత్రం అదేనండి. వాళ్ళ థాట్స్ ఏంటంటే చాలా డార్క్‌గా ఉన్నాయి. వాళ్ళ జడ్జిమెంట్ అందుకే క్లౌడ్ అవుతుంది. అయితే ఈ థాట్స్ డార్క్‌గా ఉండడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, వాళ్ళు మీరొకటి అనుకున్నారు. బట్ మీరు ఇంకొకలా ఉన్నారు. మీ ట్రీట్‌మెంట్ ఇంకొకలా ఉంది. వాళ్ళది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ వాళ్ళేంటంటే మీ నుంచి ఏది కోరుకోలేదండి. లవ్ ఒకటే కోరుకున్నారు. అండ్ ఖచ్చితంగా మీరేంటంటే వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు. వాళ్ళని అర్థం చేసుకుంటారని ఫీల్ అయ్యారు. బట్ ఆ పాయింట్ దగ్గర వాళ్ళెక్కడో కానీ హర్ట్ అయినట్టుగా నాకనిపిస్తుంది. అందుకే వీళ్ళకేంటంటే ఒకప్పుడు లాంటి కాన్ఫిడెన్సు లేదు, పేషెన్సు లేదు. సో, వీళ్ళేంటంటే అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళినా వాళ్ళే బాధపడాల్సొస్తుంది అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. దానివల్ల కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కడో కానీ ఆలోచించుకొని ఉండిపోతున్నారు. సో, నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఎమోషనల్ అయ్యి మళ్ళీ మళ్ళీ సఫర్ అవ్వాలి అని అనుకోవట్లేదు కాబట్టి దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇదే రియల్ రీజన్. మీకు ఏదైనా అనిపించొచ్చు. వాళ్ళు మీకు ఎలా కనిపించారో నాకు తెలీదు గానీ, ఈ వ్యక్తి ఏంటంటే ఈ పాయింట్ దగ్గర ఆలోచిస్తున్నారండి. అంటే వాళ్ళకి కలిసుండాలి అంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని లేదు అని మీరు అనుకోవడానికి లేదు. ఉంది. కానీ వాళ్ళు హర్ట్ అయ్యి, వాళ్ళు సఫర్ అయ్యి, వాళ్ళు పెయిన్ తీసుకొని అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఆలోచన కూడా ఉంది. సో, పాస్ట్‌లో మేబీ అందరూ ఒకేలా ఉండరు కదా! కొంతమందేంటంటే మిస్‌ట్రీట్ చేసేవాళ్ళుంటారు. మరి ఈ వ్యక్తిని మిస్‌ట్రీట్ చేసుంటారు. అందరూ అని చెప్పను కానీ కొంతమందుంటారండి. అలాంటి వాళ్ళు కూడా నన్ను రీచ్ ఔట్ అవుతూ ఉంటారు కాబట్టి నాకు తెలుసు. సో, మీ టైపు వాళ్ళెవరైనా సరే ఏమైనా ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టేయరు. అందుకే ఆ వ్యక్తి ఏంటంటే భయపడుతున్నారు. ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. స్టెబిలిటీ మిస్ అవుతుందండి. స్టెబిలిటీ అనేది ఇక్కడ దొరుకుతుంది అనే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావట్లేదు. ఇక్కడ హోప్ అనేది వాళ్ళకి కనిపించట్లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే ఆలోచనలో పడిపోతున్నారు. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళాలి అనుకున్నా వాళ్ళకి మీరు ఆ అష్యూరెన్స్ ఇవ్వగలరు. మీరు ఆ సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వగలరు అని వాళ్ళకి అర్థమైన రోజే వాళ్ళు ముందుకు రాగలరండి. వాళ్ళకి ఫీలింగ్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా వాళ్ళు మీరే కావాలి అనుకున్నా వాళ్ళు రిస్క్ మాత్రం తీసుకోలేరు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఫేస్ చేశారు కాబట్టి ఈ వ్యక్తికి ధైర్యం లేదు. సో, బేసిక్‌గా నేను ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తికి మేబీ కొంత టైం కూడా కావాలి. ఎందుకంటే వాళ్ళు హీల్ అవ్వాలి. వాళ్ళు నార్మల్ అవ్వడానికి కూడా వీళ్ళకి టైం పట్టొచ్చు. ఎందుకంటే ఎమోషనల్ అవుతున్నారు. సో, రియల్ రీజన్ అయితే మాత్రం ఒకటేనండి. మీరు మీ ఓన్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. ఇది ఈ వ్యక్తికి ఎందుకో కానీ కంఫర్టబుల్‌గా అనిపించలేదు. సో, వాళ్ళు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. వాళ్ళకెందుకో కానీ ఇది అంటే కరెక్ట్ కాదు అని అనిపించడం స్టార్ట్ అయింది.
ఆర్ మీరేంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా లేరు అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే ఈక్వేషన్స్ అయితే చేంజ్ అవుతూ వచ్చాయి. మొత్తానికి ఏంటంటే ఈ వ్యక్తి ఇలా చేంజ్ అయిపోయారు. ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా ఈ వ్యక్తి నాకు తెలిసి ఇలానే ఉండొచ్చండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చే వరకు ఆర్ పర్సనల్‌గా మీలో చేంజెస్ చూసినప్పుడు ఆర్ మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు. ఇంకొక ఛాన్స్ తీసుకున్నా పర్వాలేదు అనే అలాంటి ఫీలింగ్ వచ్చే వరకు మాత్రం మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండొచ్చు. బట్ ఏదేమైనా అంటే వెయిట్ చేయండి. అలానే మిమ్మల్ని మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి జరిగాయా లేదా పక్కన పెడితే, ఆ వ్యక్తి ఇలా స్లైటెస్ట్ వేలో ఫీల్ అయినా సరే, మీరు ఏదో చేయకుండా వాళ్ళు ఫీల్ అవ్వరు కదా! సో, అంటే మీరు అది ఎలా కరెక్ట్ చేయగలరు? సో, అది ఎలా హ్యాండిల్ చేస్తే ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. ఆర్ అంటే మీ దగ్గర నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది అని వాళ్ళు ఫీల్ అవ్వగలరు అనేది మీరు చూసుకుంటే మాత్రం అంటే ఆ విధంగా మీరు ఆలోచించి ప్రయత్నాలు చేస్తే ఈ రిలేషన్‌షిప్‌లో ఫెయిర్‌గా మీకు ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు కానీ కొంచెం మరి అంటే ఈ వ్యక్తి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి అంటే ఇలాంటి వ్యక్తులకేంటంటే కొంత టైం పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తికి ఆ సెక్యూర్ ఫీలింగ్ రావాలండి. అది వచ్చిందంటే ఇంకేం లేదు. వీళ్ళు స్టాండ్ తీసుకుంటారు. అసలు ప్రాబ్లమే ఉండదు. బట్ అది రాకపోతే మాత్రం మీరేంటంటే వీళ్ళని ఎక్కువ పుష్ చేయలేరు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకేం కావాలి అంటే మీకసలు క్లారిటీ లేదండి. అంటే ఈ వ్యక్తి కావాలి అనే ఆలోచన ఉంది. బట్ ఆలోచన వరకే. ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు ఈ వ్యక్తి విషయంలో ఇప్పటి వరకు జరిగిందేంటి? సో, జరుగుతుందేంటి? ఎలా దీన్ని క్లియర్ చేస్తే బావుంటుంది? అసలు పాస్ట్‌లో జరిగిన దానికి కూడా అసలు మీ రోల్ ఎంతుంది? మీరెలా ఎఫెక్ట్ అయ్యారు? ఈ వ్యక్తిని ఎలా ఎఫెక్ట్ చేశారు? ఈ క్లారిటీ కూడా మీకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. బట్ ఈ వ్యక్తి కావాలి. సో, ఇది అంటే మీ సిట్యుయేషను. కానీ ఇక్కడేంటంటే ఈ క్లారిటీ మీకు లేకుండా మీరు ఏ ఆన్సర్స్ అయితే ఫైండ్ చేయాలో అవి ఫైండ్ చేయకుండా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ముందుకు వెళ్ళలేరండి. ఈ రిలేషన్‌షిప్‌లోనే కాదు. ఇక్కడ మీరు క్లారిటీ తెచ్చుకోకపోతే అసలు లైఫ్‌లోనే ముందుకు వెళ్ళలేరేమో. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడుందంటే మెస్ అయితే ఎందుకో క్రియేట్ అయ్యింది. ఆ మెస్‌లోనేంటంటే మీరు 100% ఇన్వాల్వ్ అయ్యి మీరే క్రియేట్ చేసారు అని నేను చెప్పను కానీ, మీ రోల్ ఎంతో కొంత ఉందండి. సో, మరి మీ రోల్ ఉన్నప్పుడు అది ఏంటి? ఎలా? అనేది మీకు క్లారిటీ లేకుండా ఈ వ్యక్తి కావాలి అనుకుంటే అది జరగదు. కష్టం. పోనీ అది పక్కన పెట్టేయండి. ఈ వ్యక్తి కాదు. నార్మల్‌గా మీ లైఫ్‌లో మీరు అంటే హీల్ అవ్వాలి. మీరు ఒక బెటర్ పర్సన్‌లా ముందుకు వెళ్ళాలన్నా మీకు అంటే ఆన్సర్స్ దొరకాలి కదా! సో, అలా దొరకకుండా మీరేంటంటే ముందుకు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ కూడా మీకేంటంటే అసలు అంటే ఇది స్టాప్ చేసేస్తుంటది. ఈ సిట్యుయేషన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటది. సో, కొంతవరకు ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీరు ఆన్సర్స్ వెతకడం కానీ, ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ, అండ్ దాని ప్రకారం మీ ఇంటెన్షన్స్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకోవడం కానీ చేస్తే బావుంటుందండి. నేను ఒకటే చెప్తాను. ఈ వ్యక్తితో మాట్లాడితే వీళ్ళు ఫైట్ చేస్తారు, ఆర్గ్యూ చేస్తారు. ఇవన్నీ సెకండరీ. ఆ వ్యక్తితో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరిగింది? అసలు అంటే మీ రోల్ ఏంటి అనేది మాత్రం మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తితో మాట్లాడుతున్న ప్రతిసారి కూడా వాళ్ళేవో మిమ్మల్ని మాటలనేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నారు, ఇక్కడి వరకు ఆలోచిస్తున్నారు కానీ, అసలు ఒరిజినల్‌గా అంటే ఇక్కడ మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఏం జరిగింది? అసలు ఏం చేశారు? అనేది మేబీ చాలా మంది దగ్గర ఆన్సర్స్ లేవేమో అనిపిస్తుంది. చేసిన వాళ్ళకి ఏం చేశారో తెలుసు. బట్ అది చేసిన దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఆర్ సిట్యుయేషన్ ప్రకారం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం క్లారిటీ లేదు. సో, ఇలాంటి వాటి కోసం కొంత టైం మీరు తీసుకున్నా తప్పులేదండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీరొక మెచ్యూర్డ్ పర్సన్‌గా ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో, అదేంటంటే వెంటనే జరగదు కదా! ఏ మనిషి అయినా సరే ఎక్స్‌పీరియన్స్‌తోనే వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారండి. టైమ్‌తో పాటు వాళ్ళు బెటర్ పర్సన్ అవుతారు. సో, దానికోసం మీరు రష్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళని కన్విన్స్ చేయాలంటే ముందు మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా! సో, అది ఇక్కడ ప్రాబ్లము. అందుకే మీరేంటంటే ఏదో వాళ్ళని కన్విన్స్ చేయాలి ఆర్ మీరేదో ఇక్కడ పీస్ ఫైండ్ చేయాలి ఆర్ ఇక్కడ బెటర్ పర్సన్ అవ్వాలి అలా కాకుండా జస్ట్ ఏం జరిగింది? సో, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది? సో, ఈ సిట్యుయేషన్‌లో అసలు మీ ఇంటెన్షన్స్ ఎలా ఉంటే బావుంటుంది? ఇది కరెక్ట్‌గా సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి చాలు. అంటే ఒకేసారి బిగ్ స్టెప్స్ వేసినంత మాత్రాన ఏది మారిపోదండి. స్లోగా మీరు ముందుకు వెళ్ళినా సరిపోతుంది. మీ పరిస్థితికైతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి మీకు దూరం అవ్వడానికి అసలు కారణం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచొచ్చింది అంటే, మరి ఎక్కడి నుంచొచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఎవ్వరి దగ్గర ఫీల్ అవ్వని కనెక్షన్ ఈ వ్యక్తి దగ్గర ఫీల్ అయ్యారండి. నిజానికి నాకు తెలిసి మీరేంటంటే కొంచెం తక్కువ మాట్లాడడం కానీ, జస్ట్ నార్మల్‌గా ఉండడం కానీ, ఆ టైప్ అవ్వాలి. లైక్ ఇంట్రోవర్ట్ వైబ్స్ వస్తున్నాయి. బట్ కంప్లీట్ ఇంట్రోవర్ట్ అని కూడా నేను చెప్పను కానీ, బట్ ఏదేమైనా సరే కొంతవరకు రిజర్వ్డ్‌గా ఉంటారు. బట్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు కొంత చేంజ్ అయ్యారండి. యాక్టివ్‌గా ఉండడం కానీ, ఓపెన్‌గా మాట్లాడడం కానీ, బాగా వీళ్ళకి అటాచ్ అయిపోయారు. సో, ఎక్కడో తెలియని కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయింది. అంటే మీకింకా ఈ వ్యక్తి విషయంలో భయం పోయిందండి పూర్తిగా. అంటే ఈ వ్యక్తి నా లైఫ్‌లో ఉండాలి. ఈ వ్యక్తి కోసం నేను ఏదైనా చేయగలను. నేను ఎంతైనా ముందుకు వెళ్ళగలను. ఇలాంటి ఒక వైబ్ మీరు క్యారీ చేస్తూ ఉన్నారు. లైక్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఈ వ్యక్తి గురించి మీకంతా తెలుసు అనుకున్నారండి. ఈ వ్యక్తి గురించి మీకు తెలియని విషయమే లేదు. ఆర్ వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? ఎలా బిహేవ్ చేస్తారు? ఏం మాట్లాడతారో మీకు అన్ని డీటెయిల్స్ తెలుసు అనుకున్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు. మేబీ అక్కడి నుంచే మీకు కాన్ఫిడెన్స్ అయినా వచ్చుండాలి. మొత్తానికి మీకేంటంటే ఈ వ్యక్తి మీద ఉన్న క్లారిటీ ప్రకారమే మీరేంటంటే ఇలా చేంజ్ అయ్యారని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఒక వ్యక్తి గురించి మనకు అన్నీ తెలుసు అనుకున్నా సరే, వాళ్ళ గురించి మనకి అన్నీ తెలీదండి. ఏవో కొన్నే తెలుస్తాయి. ఎందుకంటే వ్యక్తులు ఏదైతే చూపించాలి అనుకుంటారో, ఏదైతే చెప్పాలి అనుకుంటారో, అక్కడి వరకు మాత్రమే ఏ వ్యక్తి గురించైనా తెలుస్తుంది. దానికి బియాండ్ తెలియాలి అంటే, ఆ వ్యక్తితో ట్రావెల్ చేయాలండి. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసినా సరే, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సేమ్ అనమాట. ఈ వ్యక్తి విషయంలో కాకపోతే మీరేంటంటే, ముందే వీళ్ళ గురించి అన్నీ తెలిసిపోయాయని అనుకున్నారు. కానీ కొన్ని ఆలోచించలేదు. ఆర్ కొన్ని అర్థం చేసుకోలేదు. అదే రియల్ ప్రాబ్లమ్ అయింది. అంటే ఈ వ్యక్తి గురించి మీకు తెలుసు అనుకోని మీరు అంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళని డీల్ చేసిన వే కానీ అప్రోప్రియేట్‌గా లేదండి. అంటే మీరు రాంగ్ చేశారని నేను చెప్పను. ఎందుకంటే మీరు రాంగ్ ఇక్కడ చెయ్యరు. ఆ వ్యక్తి మీకు కావాలి. ఆ వ్యక్తి మిమ్మల్నేంటంటే మార్చారండి. మరి అలాంటి వ్యక్తి విషయంలో మీరు రాంగ్ చేస్తారని ఎవరు అనుకోరు. ఈవెన్ నేను కూడా అనుకోను. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే నాకైతే అలానే అనిపిస్తుంది. కాకపోతే కొన్ని విషయాల్లోనేంటంటేనండి, ఆ వ్యక్తి బదులు మీరు డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆ వ్యక్తికి ఇదే సూట్ అవుతుంది ఆర్ వాళ్ళు ఇలానే ఉండాలి అనుకోని, మీరు డిసైడ్ చేయడం అనేది మేబీ రాంగ్ అయ్యుండాలి. అది ఆ వ్యక్తికి నచ్చలేదండి. ఎందుకంటే కొన్ని సార్లు కొంతమంది వ్యక్తులేంటంటే ఓపెన్‌గా ఉండకపోయినా, స్టిల్ ఎదుటి వ్యక్తులు వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవాలి ఆర్ వాళ్ళ వైపు నుంచి కూడా కొంత క్లారిటీ తెచ్చుకోవాలి అని అనుకుంటారు. సో, మేబీ మీ నుంచి కూడా ఈ వ్యక్తి అలాంటివే ఎక్స్‌పెక్ట్ చేసుండాలి. కాకపోతే ఇక్కడ వాళ్ళు అంటే అనుకున్నట్టుగా కొన్ని విషయాల్లో అయితే మీరు బిహేవ్ చేయలేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్ అనుకున్నది మీరు చేశారు. బట్ ఆ వ్యక్తికి అది నచ్చలేదని చెప్పొచ్చు. అది అల్టిమేట్‌గా నేనేంటంటే మీరు రాంగ్ చేశారని చెప్పను గానీ, మేబీ ఆ వ్యక్తిని స్టడీ చేసిన బేసిస్‌లో డెసిషన్స్ తీసుకొనుండొచ్చు. ఆ వ్యక్తిని మేబీ మీరు అడిగుంటే ఆర్ వాళ్ళేంటో మరి కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకొని చేసుంటే మాత్రం ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదండి. సో, ఇప్పుడు మీరేంటంటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీకలా అనిపిస్తుంది. ఒకప్పుడైతే ఇవేవి అనిపించలేదు. మీరు 100% రైటే చేశారు. 100% కూడా ఆ వ్యక్తిని అర్థం చేసుకున్నారు కాబట్టి తన నేచర్ ప్రకారం మీరు కొన్ని పనులు చేసినా, కొన్ని మాటలు మాట్లాడినా ఆర్ అంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్నా పర్వాలేదనుకున్నారు. బట్ ఏ వ్యక్తిని కూడా అంత ఈజీగా అనుకోవడానికి లేదండి. ఎవ్వరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎవరిలో ఏముందో, ఎవరేంటో ఎవరికీ తెలీదు. సో, మీ విషయంలో మాత్రం అంటే ఇది క్లియర్‌గా జరిగినట్టే నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి ఇప్పుడు కూడా ఏంటంటే, ఎందుకో మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు. మీరు కావాలనే కోరుకుంటున్నారు కానీ, పాస్ట్‌లో మీరెప్పుడైతే అంటే ఈ వ్యక్తి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారో, సో, అలా మీరు అడ్వాంటేజ్ తీసుకున్న ఫీలింగ్ మాత్రం వీళ్ళకి ఉండిపోయింది. దీనివల్ల వీళ్ళేంటంటే, అది హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది ఆలోచిస్తున్న ప్రతిసారి కూడా వాళ్ళకెలా అనిపిస్తుందంటే,
సిచ్యువేషన్స్ అనేవి పైపైన చూడకూడదు. ఇంకా డీప్‌గా అనాలిసిస్ చేయాలి. అంటే ఇప్పుడు మీ విషయంలో వీళ్ళేం చేశారు అంటే, డీప్‌గా ఏది కూడా అనాలిసిస్ చేయలేదండి. పైపైన చూసినప్పుడు మీరు చూపించిన లవ్ కానీ, కేరింగ్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ అంతా సర్లే అనే ఫీలింగ్ లైక్ పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చింది కానీ, బట్ వాళ్ళేంటంటే సింపుల్ టైప్ కాదండి. అలా అని చెప్పి కాంప్లికేటెడ్ కూడా కాదు కానీ, సిట్యుయేషన్స్ ఎప్పుడైతే లైక్ ఏంటంటే, ఎక్కువ మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూసినట్టు వాళ్ళకనిపించిందో, అక్కడి నుంచి ఈ వ్యక్తి ఏంటంటే, తక్కువకి సెటిల్ అవ్వడం మానేశారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి పర్సనాలిటీ మారిపోయిందండి ఇప్పుడు. వాళ్ళు మీకు దూరం అవ్వడానికి కారణం మాత్రం ఒకటే. మీ కాన్ఫిడెన్స్. ఈ వ్యక్తి గురించి అన్నీ తెలుసు అని మీరనుకున్నారు. సో, అది మేబీ మీరు స్ట్రెంత్ అని ఫీల్ అయ్యారు కానీ, ఈ వ్యక్తి గురించి మీరు చాలా విషయాలు తెలుసుకోలేకపోయారు. సో, అది మీరేంటంటే మేబీ ఒప్పుకోకపోవచ్చు. బట్ స్టిల్ అదే ఫ్యాక్ట్ అండి. దానివల్లే అంటే కొంచెం ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఎందుకంటే, మనం ఒక వ్యక్తి గురించి అన్నీ తెలుసు అనుకున్నంత మాత్రాన తెలియాలని రూల్ ఏం లేదండి. ఆర్ వాళ్ళు ఒక సిట్యుయేషన్‌లో ఇలానే రియాక్ట్ అవుతారు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అది ఎవరికి ఎలా అనిపిస్తదో తర్వాత అంటే వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అయిపోతదేమో అని అంటే అది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు కదా! సో, బేసిక్‌గా మీరు కూడా ఏంటంటే మరి మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కొన్ని చేసుకుంటూ వెళ్ళుంటారు. అది తర్వాత బ్యాక్ ఫైర్ అయిందండి అంతే. వాళ్ళకది వేరేగా అర్థమైంది. ఆర్ ట్రిగ్గర్ అయిపోయారు. సో, అందుకే దూరం అయితే మీ ఇద్దరి మధ్యలో పెరిగింది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి ఈ విషయంలోని స్టబర్న్‌గానే ఉన్నారండి. వాళ్ళ ఒపీనియన్‌ని చేంజ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇక్కడ మీరు ఏం ఆఫర్ చేశారు ఇప్పటి వరకు ఆర్ ఏం ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు? అసలు ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే మీరు ఎలా ఉన్నారు? మీ ఒపీనియన్ ఏంటి రిలేషన్‌షిప్ మీద? ఇవేమీ ఆలోచించట్లేదు. ఆర్ వాళ్ళసలు ఈ రిలేషన్‌షిప్‌కి ఏం ఆఫర్ చేయగలరో కూడా వాళ్ళకి తెలియట్లేదు. మొత్తానికి ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఉన్నారండి. సో, బేసిక్‌గా ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఈ వ్యక్తి ఏంటంటే సమ్‌డే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒకటి మాత్రం క్లియర్‌గా చెప్తానండి. ఈ వ్యక్తి మీకు ప్రయారిటీ అయితే ఇవ్వచ్చు. బట్ మీకు ప్రయారిటీ ఇచ్చే ముందు వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఇచ్చుకుంటారండి. అండ్ మీరు కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారా లేదా చూసుకొని వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వస్తారు. అంతేకాని వాళ్ళేంటంటే బ్లైండ్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఛాన్స్ తీసుకోరు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సపోజు ఈ వ్యక్తికి రెడ్ కలర్ సూట్ అవుతుంది అని మీరు అనుకున్నారు. సో, మీరేంటంటే అనుకోని ఆ వ్యక్తికి ఆ కలర్ నచ్చుతుందా లేదా? ఆ వ్యక్తి నిజంగానే ఆ కలర్‌లో కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారా లేదా అని ఆలోచించకుండా, వాళ్ళ బదులు మీరు అలాంటి ఒక డ్రెస్ తీసుకుంటే, సో, మేబీ అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో, ఫస్ట్ టైమ్ వాళ్ళేంటంటే టాలరేట్ చేస్తారు. మేబీ పోన్లే వాళ్ళకి నచ్చింది గదా! ఏదో ఒకటి అనుకుంటారు. బట్ అలా ప్రతిసారి మీరేంటంటే వాళ్ళకి రెడ్ కలరే బావుంటుంది. రెడ్‌లో అయితే వాళ్ళు బ్రైట్‌గా కనిపిస్తారని మీరు డిసైడ్ చేసి కొంటుంటే, అది వాళ్ళకెలా ఉంటుందంటే చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుందండి. ఎగ్జాంపుల్‌తో సహా ఎందుకు చెప్తున్నానంటే మీ సిట్యుయేషన్ ఏంటో మీకు అర్థం అవ్వాలని. సో, ఇలా రెడ్ కలర్ అనేది ప్రతిసారి ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి, సో, వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, వాళ్ళకి ఏ కలర్ సూట్ అవుతుంది అని మీరు అడగాలి. ఆర్ మీరు రెడ్ కలర్ కొనే ముందైనా సరే వాళ్ళకి నచ్చిందా లేదా అని అడగాలి. అంతేకాని మీకు నచ్చింది అని చెప్పి మీరు వాళ్ళ తరపున అలా డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అది వాళ్ళిక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, వాళ్ళు ఇక్కడ మీ విషయంలో ఎందుకు దూరంగా ఉంటున్నారు? అంటే ఎందుకు అంటే ఈ స్టెప్ ముందుకు వేయట్లేదు అంటే సో, మళ్ళీ ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌లోకి వస్తే, మళ్ళీ మీరు ఆలోచించకుండా వెనక ముందు చూడకుండా వాళ్ళకి ఆ రెడ్ కలర్ డ్రెస్సే కొంటారు. ఆ రెడ్ కలర్ థింగ్సే ఆఫర్ చేస్తారు. మీలోనేంటంటే అంత ఈజీగా చేంజ్ ఒస్తుంది అని వాళ్ళనుకోవట్లేదు. అట్‌లీస్ట్ మీరేంటంటే వాళ్ళని ఒక మాటైనా అడుగుతారనే ఆశ కూడా వాళ్ళకి లేదండి. అంటే ఎగ్జాంపుల్‌గా ఈ సిట్యుయేషన్ కోసం చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. బట్ ఇది ఇక్కడ పరిస్థితి. దూరం అవ్వడానికి రీజన్ మాత్రం ఇదేనండి. అంటే మీ ఒపీనియన్స్ మీవే తప్ప మీకు అనిపించింది మీరు చేసుకుంటూ వెళ్లారే తప్ప, వాళ్ళకేం కావాలి అనేది మీరు ఆలోచించలేదు. మేబీ స్టార్టింగ్‌లో ఏంటంటే, ఈ వ్యక్తికి మీరిలా రెడ్ కలర్ కొనడం అనేది ప్రతిసారి కూడా కేరింగ్ లాగా అనిపించింది. బట్ గ్రాడ్యుయల్‌గా స్లోగా వాళ్ళు చెక్ చేసుకుంటున్నప్పుడు, డీప్‌గా సిట్యుయేషన్స్‌ని చూస్తున్నప్పుడు, ఇది వాళ్ళకెలా అనిపించిందంటే, ఇది ఒక మీకు అబ్సెషన్ లాగా ఫీల్ అవుతున్నట్టుగా, మీరు కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపించిందనమాట. అక్కడి నుంచే వాళ్ళేంటంటే దూరం అవ్వడం స్టార్ట్ అయిందండి. బట్ మీరేంటంటే ఇదొక్కటి ఆలోచించుంటే అసలు ఇలాంటి పరిస్థితులే వచ్చుండేవి కాదు. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ వ్యక్తి రావాలి అంటే మళ్ళీ వాళ్ళు కొంత చేంజ్ అవ్వాలి అంటే మాత్రం వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుంటారు. మీరు కూడా ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్‌కి అలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు.
వాళ్ళు అంటే అలాంటి అటెన్షన్ ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, అలాంటిది మీరు ఆఫర్ చేస్తారు అని మాత్రం వాళ్ళకి అర్థమైన రోజు ఖచ్చితంగా వస్తారు. ఈ వ్యక్తికి కావాల్సింది కూడా అదే. మిమ్మల్ని ఒరిజినల్‌గా దూరం చేసుకోవడం అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు వాళ్ళని ఎలా చూసారు, వాళ్ళకి అంటే ఏం ఆఫర్ చేశారు అనేదైతే వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అట్‌లీస్ట్ మీరు రెడ్ కలర్ డ్రెస్ అనేది వాళ్ళకి సెలెక్ట్ చేసినా, అది ప్రేమతోనే చేశారు కానీ, ఇష్టం లేకుండా పగతో చేయలేదు కదా! సో, అది వాళ్ళకి తెలుసండి. కానీ వాళ్ళ ఒపీనియన్స్ అడగకుండా అలా చేయడం అనేది వాళ్ళకి నచ్చలేదు. అంటే ఎగ్జాంపుల్‌గా ఇదంతా చెప్పాను కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమయ్యే ఉంటుంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుంది. సో, నాకు తెలిసినంత వరకు ఇంత జరిగిన తర్వాత మీరేంటంటే చాలా బాధపడ్డారండి. ఎందుకంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సిందంతా చేశారు. ఇంకేం చేస్తారు? ఇంకెంత చేస్తారు? ఆ వ్యక్తి అది అర్థం చేసుకోవాలి కదా! అర్థం చేసుకోకుండా ప్రతిసారి ఎందుకు మిమ్మల్ని బాధ పెడుతున్నారు? ప్రతిసారి ఎందుకు అంటే మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లోకి వస్తున్నారు అనేది అంటే మీరెందుకో కానీ యాక్సెప్ట్ చేయలేకపోయినట్టు నాకనిపిస్తుంది. సో, బాధైతే ఉంది. అలా అని చెప్పి మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. ఈ వ్యక్తి విషయంలో ముందుకు వెళ్ళాలనే చూస్తున్నారు. ఛాన్స్ అయితే రావట్లేదు గానీ, బట్ ఛాన్స్ వస్తే మాత్రం ఛాన్స్ తీసుకోవడానికే రెడీగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఛాన్స్ మీరు తీసుకోవడానికి ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే, ఈ వ్యక్తి పాస్ట్‌లో ఉన్నట్టుగా మీ దగ్గర ఉండాలి. అంటే చూడండి, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్‌లోకి మళ్ళీ వెళ్తే, రెడ్ డ్రెస్ ఫస్ట్ కొన్నప్పుడు వాళ్ళేంటంటే నచ్చినా నచ్చకపోయినా సరే మీరు కొన్నారు ఆర్ మీరు సెలెక్ట్ చేశారు. సో, మీకు నచ్చింది అని వాళ్ళేంటంటే తీసేసుకొని ఉండుంటారు. ఆ టైంలోనేంటంటే మీకు ఎక్కడో కానీ వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో, డెఫినెట్‌గా వాళ్ళు మిమ్మల్ని వాల్యూ చేస్తున్నారు అనే ఆ ఫీలింగ్ అంటే మీరు ఏదైతే చూసారో అది ఇక్కడేంటంటే మళ్ళీ కావాలి. అలా వాళ్ళుండాలి అని మీరు కోరుకుంటున్నారు. సో, ఈ వ్యక్తి చూస్తే ఎలా ఆలోచిస్తున్నారంటే ఆ రెడ్ డ్రెస్ అనేది కొనే ముందు వీళ్ళని అడగాలి. వీళ్ళకి ఆ కలర్ నచ్చుతదా లేదా అనేది తెలుసుకోవాలి. సో, అంటే ఇద్దరి ఆలోచనలకి మధ్యలో ఇంత డిఫరెన్స్ ఉందా అండి. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ యూనివర్స్ కానీ మీకొక ఛాన్స్ ఇస్తే మీరు మళ్ళీ ఇలానే బిహేవ్ చేస్తారు. ఇలానే ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచించరు. ఆ వ్యక్తి అంటే అలా కోరుకోవడం తప్పు కాదు కదా! ఆఫ్‌కోర్స్ మీరలా కోరుకోవడం తప్పు కాదు. కానీ డెఫినిట్‌గా ఒక వ్యక్తి మనకి కావాలి. ఒక వ్యక్తి మనతో ఉండాలి అన్నప్పుడు కొన్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలగాలి. కొన్ని మీరు హ్యాండిల్ చేయగలగాలండి. ఈ బ్యాలెన్స్ ఇక్కడ మిస్ అవుతుంది కాబట్టే ఈ రిలేషన్‌షిప్‌లో గ్యాప్ అన్నమాట. ఇది కానీ కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయితే రిలేషన్‌షిప్‌లో ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే పర్సనల్‌గా ఆ వ్యక్తి అంటే మీకు ఎలాంటి హేట్రెడ్ లేదు. ఆ వ్యక్తికి కూడా మీరంటే ఎలాంటి హేట్రెడ్ లేదు. కేవలం ఆ వ్యక్తి ఏంటంటే స్టబర్న్‌గా ఉన్నారు. అంటే మీరు చేసింది వాళ్ళకి గుర్తుంది కానీ బట్ గుర్తున్నా సరే అంటే ఒకవేళ మళ్ళీ మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తే మీరు అదే చేస్తారు. అది వాళ్ళేంటంటే తీసుకోవడానికి రెడీగా లేరు. అది ఇక్కడ పరిస్థితి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇలాంటి కొన్ని మార్పులొస్తే మాత్రం రిలేషన్‌షిప్ మాత్రం బావుంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ ఫ్లవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి మీకు దూరం అవ్వడానికి అసలు కారణం ఏంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో కానీ చూసినట్టయితే ఈ రిలేషన్‌షిప్పు చాలా బావుందండి. ఈ వ్యక్తి ఏంటంటే, మీ లైఫ్‌లోకి రావడం ఒక లక్ లాగా మీరు ఫీలయ్యారు. ఆ వ్యక్తి అలానే ఫీలయ్యారు. నాకు తెలిసి అంటే ఇక్కడ ఇద్దరూ చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. అంటే చాలా పీస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేశారు. ఆ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో లైక్ వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా దొరికినట్టుగా అయితే ఫీలయ్యారని చెప్పొచ్చండి. మీ గురించి నేను తర్వాత మాట్లాడతాను కానీ బట్ రీడింగ్‌లోనేంటంటే ఈ వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవాలి కాబట్టి, ఈ వ్యక్తి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాళ్ళు కోరుకున్న అంటే కోరికలన్నీ కూడా తీరిన ఫీలింగొచ్చింది. మీరేంటంటే వాళ్ళని అన్ని రకాలుగా సాటిస్ఫై చేసినట్టున్నారు. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ దగ్గర నుంచి వాళ్ళు అన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యారని చెప్పొచ్చు. మరి అలాంటి రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఏముంటుంది? ఏమీ ఉండదు. జనరల్‌గా అయితే రిలేషన్‌షిప్ అనేది కంఫర్టబుల్ గానే ఉండాలి. బట్ అయినా సరే దూరం అనేది మీ ఇద్దరి మధ్యలో స్టార్ట్ అయ్యింది అంటే ఒకటే రీజన్ అండి. ఈ వ్యక్తి
మీ విషయంలోని ఏదో ఒక పాయింట్‌లో విసిగిపోయారు. అంటే ఇన్ని మీరు ఆఫర్ చేసినా సరే, ఎక్కడో కొన్ని జరిగాయండి. అంటే ఎలా చెప్పాలంటే, ఈ వ్యక్తికి వాళ్ళ లైఫ్‌లో పర్సనల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మేబీ అంటే అది మీకేంటంటే అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయడం కానీ, ఆర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి, కొంత మీరు అర్థం చేసుకొని వాళ్ళ విషయంలో కోఆపరేట్ చేయాలని అనుకోవడం కానీ, ఇలా ఏదో జరిగింది. బట్ ఇక్కడేంటంటే, ఆ విషయంలోనే ఎందుకో గాని మీ కోఆపరేషన్ వాళ్ళనుకున్న విధంగా వాళ్ళకి దొరకలేదని చెప్పొచ్చు. అక్కడే చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే, ఎక్కడైతే అంటే ఈ వ్యక్తి మీ దగ్గర హ్యాపీగా ఫీల్ అయ్యారో, మీలాంటి పర్సన్ అసలు ఉండరు అని ఫీల్ అయ్యారో, సేమ్ కార్డ్ వచ్చింది చూసారా? అదేంటంటే ఫెమినిటీని ఇండికేట్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే, ఎక్కడో కానీ వాళ్ళనుకున్నంత మెచ్యూర్డ్ పర్సన్ అయితే మీరు కాదు. ప్రతిదానికి కూడా ఎమోషనల్ అయిపోతారు. చైల్డిష్. ఎట్ ద సేమ్ టైమ్ వ్యక్తుల విషయంలోనేంటంటే బెటర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అది వాళ్ళు ఫీల్ అయ్యారని చెప్పొచ్చండి. అంటే ఫస్ట్‌లో వాళ్ళెప్పుడు ఇది ఫీల్ అవ్వలేదు. కానీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయండి. కొన్ని ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. బట్ ఈ ఛాలెంజెస్ మీరు అర్థం చేసుకోకుండా మీకే ప్రయారిటీ ఇవ్వాలి. ఆర్ మీరేంటంటే వాళ్ళకి ఇంపార్టెంట్ అవ్వాలి. ఎందుకంటే మీకు వాళ్ళు ఇంపార్టెంట్. సో, మీరు వాళ్ళని బాగా ట్రీట్ చేస్తున్నారు. సో, వాళ్ళు నేచురల్‌గా ట్రీట్ చేయాలి కదా! ఇలా మీరు ఆలోచించారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లో చాలా ఫేస్ చేస్తున్నారు. సో, వాళ్ళకా స్పేస్ కావాలి. ఆ టైం కావాలి. ఇది మీరేంటంటే అర్థం చేసుకోలేకపోయారండి. వాళ్ళేంటి మీరు మెచ్యూర్డ్ పర్సన్ కదా! మీరేంటంటే ప్రతిదీ బాగా అర్థం చేసుకుంటారు కదా! సో, అందుకే మీకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో, మరి ఇంత మెచ్యూర్డ్ పర్సన్ అయిన మీరు అంటే ఇది అర్థం చేసుకోకపోవడం సో, అది అంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేదండి. వాళ్ళకి అప్పటినుంచే మీరేంటంటే లైక్ ఏ మెచ్యూర్డ్ పర్సన్ అనుకున్నారో అలా కాకుండా మీరేంటంటే ఎమోషనల్ అయిపోతున్నారు. ఈజీగా అంటే మానిప్యులేట్ అయిపోతున్నారు. థింగ్స్‌ని అర్థం చేసుకోవట్లేదు. సో, అలాంటి ఫీలింగ్ స్టార్ట్ అయింది. అప్పటినుంచి ఏంటంటే రిలేషన్‌షిప్‌లో మీరు ఎంత బెటర్‌గా వాళ్ళకి థింగ్స్ ఆఫర్ చేస్తున్నా ఆర్ ఎంత లవ్ అనేది ఇవ్వాలి, ప్రూవ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నా సరే, రిలేషన్‌షిప్‌లో కష్టపడుతున్నట్టుగా ఆర్ చాలా బర్డెన్ తీసుకుంటున్నట్టే వాళ్ళైతే ఫీల్ అయ్యారండి. మొత్తానికి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ వ్యక్తికి మీరు వద్దు అని కాదు కానీ, ఈ వెర్షన్‌లో మీరు వాళ్ళకిష్టం లేదండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తికి అసలు మీ దగ్గర అబద్ధాలు చెప్పాలని కానీ, ఆర్ మీ దగ్గర ఇంకొక వ్యక్తిలాగా ఉండాలని కానీ, అలాంటి ఉద్దేశం లేదు. కానీ మీతో ఉంటే వాళ్ళేంటంటే అలానే ఉండాల్సిన పరిస్థితొస్తుంది అనే భయం వాళ్ళకుందండి. మీరు కావాలి, మీతో ఫ్యూచర్ కూడా కావాలండి ఈ వ్యక్తికి. కానీ ఈ వెర్షన్‌లో వాళ్ళేంటంటే మిమ్మల్ని డీల్ చేయలేరు. సో, అదే రియల్ రీజన్ అని చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మన ప్రాబ్లమ్ కానీ, మన పెయిన్‌ని కానీ, ఆర్ మనం ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ గానీ ఓపెన్‌గా చెప్పుకుంటే, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తే వాళ్ళున్నారు అనే ధైర్యంతోని, ఆర్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటున్నారు అనే ధైర్యంతో అలాంటివి ఎలా అయినా మనం ఫేస్ చేస్తాం. బట్ అదే వ్యక్తికి ఇవి చెప్పుకుంటే దీనివల్ల వాళ్ళెలా రియాక్ట్ అవుతారో, వాళ్ళేమంటారో, సో ఇంకా ఎలాంటి గొడవలవుతాయో అనే భయం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళతో ఓపెన్‌గా ఉండలేరు. హానెస్ట్‌గా మాట్లాడలేరు. సో, ఏదో అబద్ధం చెప్పడం, ఏదో మేనేజ్ చేయడం, సో, ఏదో కష్టపడి రిలేషన్‌షిప్ కోసం అని చెప్పి ట్రై చేయడం. ఏదో అంటే ఇప్పుడు మీరు వీళ్ళని ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేశారు కాబట్టి గ్రాంటెడ్‌గా మీరు సిట్యుయేషన్ తీసేసుకుంటారు. బట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, వాళ్ళకేంటంటే ఇలాంటి ఆలోచనలన్నీ మొదలయ్యాయండి. సో, ఈ భయం వల్లనే నాకు తెలిసి ఈ వ్యక్తి మీకు దూరం అయిపోయి ఉండాలి. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం అండి. నిజంగా మీరేంటంటే వాళ్ళ లైఫ్‌లోకి రావడం అనేది వాళ్ళైతే ఒక బ్లెస్సింగ్ లానే ఫీల్ అయ్యారు. సో, అదైతే రియల్. కాకపోతే వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ కానీ వాళ్ళు కొన్ని ఫేస్ చేస్తున్నారండి. ఇవేంటంటే మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఈవెన్ చెప్పినా సరే మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు కానీ, అది మీరేంటంటే వాళ్ళు అలాంటివి ఎందుకు తీసుకోవాలి? వాళ్ళకేంటి అవసరం అని ఆలోచిస్తున్నారే కానీ, ఆ ప్లేస్‌లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ తీసుకుంటున్నారు? వాళ్ళకేంటి అవసరం? అనేది వాళ్ళకి తెలుసండి. వాళ్ళు కొన్ని ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. అందుకే అవన్నీ హ్యాండిల్ చేస్తున్నారు. సో, అది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆ స్పేస్ మీరివ్వట్లేదు. అది వాళ్ళకి నచ్చట్లేదు. ఆర్ వాళ్ళకి ఈ విషయంలోనేంటంటే మీ నుంచి ప్రాపర్ సపోర్ట్ దొరకట్లేదు. ఆర్ మీరేంటంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేయలేకపోతున్నారు. అక్కడ మాత్రం మీరేంటంటే చాలా ఇమ్మెచ్యూర్‌గా అనిపిస్తున్నారు. మీరు ఒరిజినల్‌గా చాలా మెచ్యూర్డ్ పర్సన్ అవ్వచ్చు కానీ, బట్ వీళ్ళని డీల్ చేస్తున్న దగ్గర వాళ్ళకెప్పుడైతే అలాంటి కంఫర్ట్ ఇవ్వలేకపోతున్నారో డెఫినెట్‌గా వాళ్ళేంటంటే మిమ్మల్ని చైల్డిష్ అనే అనుకుంటున్నారు. సో, అక్కడే ప్రాబ్లమ్ వస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది.
అందుకే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీతో ఉన్నా సరే మీకేది చెప్పకుండా మీ వెనక చేయాల్సిన పరిస్థితి. ఆర్ ఒకవేళ చెప్పి చేసినా మీరు చేయనివ్వరేమో. ఆర్ మీరేంటంటే థింగ్స్ కాంప్లికేట్ చేస్తారేమో. ఇదంతా ఎందుకు అనుకుని వాళ్ళేంటంటే దూరంగా ఉంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. ఇదే రీజను. ఒరిజినల్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే మీకు దూరంగా ఉండాలి ఆర్ మిమ్మల్ని వదిలేయాలి అనే ఇంటెన్షన్ లేదు గానీ, బట్ సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళేంటంటే అబద్ధాలు చెప్తూ ఏది చెప్పకుండా రేపేమవుతుందని భయపడతారు. గొడవలు పెట్టుకొని ఇవన్నీ కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఏ బాధ ఉండదు అనుకోని పూర్తిగా దూరం పెడుతున్నారు. అది ఇక్కడ సిట్యుయేషను. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఈ సిట్యుయేషన్‌కి మీకేం గైడెన్స్ ఇస్తుంది? యాక్చువల్‌గా ఆ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత డెఫినెట్‌గా ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యారు. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో, ఈ వ్యక్తి అంటే మీరనుకున్నట్టు ఉంటారా లేదా? సో, మీకిక్కడ హ్యాపీనెస్ అయితే అల్టిమేట్‌గా దొరుకుతుందా లేదా? ఇలా కొన్ని డౌట్స్ మీకున్నాయా అండి? బట్ మీరేంటంటే వర్తీ అనుకోనే ఈ రిలేషన్‌షిప్‌లోకి రావడం జరిగింది. ఆర్ మీ వైపు నుంచి మీరేంటంటే ఈ వ్యక్తి కోసం చేయాల్సినవన్నీ చేశారు. బట్ అట్ టైమ్స్ మీకేమనిపించిందంటే, ఈ వ్యక్తి మేబీ మీరిచ్చే సపోర్ట్‌ని తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ దగ్గర నుంచి అన్నీ కూడా కంఫర్టబుల్‌గా తీసుకుంటున్నారు. బట్ స్టిల్ మిమ్మల్ని అలా ప్రయారిటైజ్ చేయట్లేదు. వాళ్ళని మీరు ఎలా అయితే ప్రయారిటైజ్ చేస్తున్నారో, అలాంటి ప్రయారిటీస్ అనేవి వాళ్ళకి లేవు అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయిందండి. అప్పటినుంచే మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యారంటే, ఆ వ్యక్తి ప్రయారిటైజ్ చేస్తే మనం ఏదో చేయగలం. లేకపోతే మనం ఎలా చేస్తాం. సో, మనం ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు తిరిగి కాంట్రిబ్యూట్ చెయ్యాలి కదా! ఇలాంటి ఆలోచన మీకు మొదలైనప్పటి నుంచి అసలైన సమస్యలన్నీ మొదలయ్యాయండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. రిలేషన్‌షిప్‌లో మీరు ఇలా ఎక్స్‌పెక్ట్ చేయడం అస్సలు తప్పు కాదు. ఇఫ్ మీరు వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే, వాళ్ళు ఇన్ రిటర్న్ మీకు సపోర్ట్ చేయాలి అనుకోవడం అది చాలా ఫెయిరే. కాకపోతే జనరల్‌గా లవ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇవ్వడం వరకేనండి. తిరిగి రావాలి అనే ఆలోచన వచ్చింది అంటే, అది లవ్ అవ్వదనమాట అక్కడ. బిజినెస్ అవుతుంది. పోనీ అది విడిచిపెట్టియండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పు కాదు. కానీ ఆ వ్యక్తి ఇచ్చే పరిస్థితి లేనప్పుడు వాళ్ళని బలవంతం పెట్టడానికేముంది? వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా! వాళ్ళేమి మిమ్మల్ని అడగలేదు కదా! అడిగినా సరే ఇవ్వాలని లేదు కదా! మీరేం చిన్న పిల్లలు కాదు కదా! వాళ్ళు అడగగానే ఇచ్చేయడానికి. డెఫినిట్‌గా మీరొకటి ఇస్తున్నారు. ఆర్ మీరొకటి చేస్తున్నారు అంటే వర్తీ అనుకున్నప్పుడు, వాల్యుబుల్ అనుకున్నప్పుడే అవన్నీ జరుగుతాయి. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళడిగితేనే మనం ఇవ్వం. అలాంటిది బయట వాళ్ళని నమ్మేసి ఆర్ మన వ్యక్తి అనుకోని ఇచ్చేసి అలాంటి పరిస్థితులుండవండి. సో, ఇచ్చారు. ఇన్ రిటర్న్ రాలేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళున్న పరిస్థితి కష్టంగుంది. సో, వాళ్ళకి టైం ఇవ్వచ్చు కదా! ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీకొక డౌట్ స్టార్ట్ అయిందండి. వీళ్ళేంటంటే మీకు ప్రయారిటీ ఇవ్వట్లేదు ఆర్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఇది వాంటెడ్‌గా చేస్తున్నారు అనే డౌట్ అన్నమాట. సో, మీరిస్తున్నప్పుడు వాళ్ళివ్వాలి కదా! ఎందుకివ్వట్లేదు? ఇది మీకు రైజ్ అవుతున్న క్వెషను. సో, బేసిక్‌గా ఈ సిట్యుయేషన్‌లో నేను మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు గూడా వీళ్ళకి మీరివ్వాల్సిన అవసరం ఏం లేదండి. వాళ్ళకివ్వకపోయినా వాళ్ళేం ఫీల్ అవ్వరు. బట్ వాళ్ళేంటంటే, ఇక్కడ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే, కంఫర్ట్ కోరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, మీరొక మాట అనేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ ఆ తప్పు వెనక వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు? అసలు అలాంటి పరిస్థితి వాళ్ళకెందుకొచ్చింది అనుకోని, మీరేంటంటే అది అర్థం చేసుకొని, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఆర్ వాళ్ళకి కంఫర్ట్ చేయడం, వాళ్ళనేంటంటే ఒక పద్ధతిలో కరెక్ట్ చేయడమో చేస్తే కదా వాళ్ళేంటంటే మీ దగ్గరికి వస్తారు. మీకు కనెక్ట్ అవుతారు. బట్ మరి కొంచెం మీరు తిడతారు అంటే ఎవరైనా భయపడతారు కదా! సో, అంటే ఈ వ్యక్తికి బేసిక్‌గా మీ దగ్గర ఏం మిస్ అవుతుంది అంటే కంఫర్ట్ మిస్ అవుతుందండి. వాళ్ళు మీ దగ్గర ఫ్రీగా ఉండలేకపోతున్నారు. మీరంటే ఇష్టం ఉంది కానీ, మీ దగ్గర వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. సో, భయపడుతున్నారు కాబట్టి దూరంగా ఉంటున్నారు. అదే మీరేంటంటే అలా కాదు. ఓపెన్‌గా వాళ్ళేం చేసినా సరే, మీరేంటంటే అది అర్థం చేసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఎక్కడైనా మిస్టేక్ జరుగుతున్నా సరే, అది ఒక పద్ధతిలో చెప్తారు. సో, దాని ప్రకారం ఏంటంటే థింగ్స్ అనేవి కొంత బెటర్ అవుతాయి అని అలాంటి ఒక హోప్ వాళ్ళకి క్రియేట్ అయితే, ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉంటుందండి. ఎందుకంటే మిమ్మల్ని కట్ చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు. బట్ సిట్యుయేషన్స్ ఏంటంటే ఈ విధంగా వాళ్ళు డీల్ చేయలేకపోతున్నారు. నేను చెప్తున్నాను కదా! మీరు మెచ్యూర్డ్ పర్సన్ అండి. అందుకే వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అందులో నో డౌట్. ఆఫ్‌కోర్స్ మీరు ఇవన్నీ వాళ్ళ కోసం చేశారు అంటే మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టే చేస్తారు.
లేకపోతే ఎందుకు చేస్తారు? కానీ అవొక్కటే కాదు రిలేషన్‌షిప్ అనేసరికి. వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ కానీ, టైము, స్పేస్ కానీ మీరు అది ఇవ్వలేకపోతున్నారండి. అది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే, ఇన్ని చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ దూరం అయిపోతారో, అది ఇస్తే ఖచ్చితంగా వాళ్ళేంటంటే, ఇంక దానికి అలవాటైపోయి మిమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టేస్తారో మేబీ మీకు ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంది. కానీ ఇక్కడ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే, ఆ వ్యక్తి మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలి. మీరంటే వాళ్ళకి భయం పోవాలి. సో, అలా పోవాలి అంటే, మీరే అంటే వాళ్ళని అర్థం చేసుకొని కొంత అంటే అలా ఏం ఉండదు అన్నట్టుగా అష్యూరెన్స్ ఇవ్వాలండి. అప్పుడే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. లేకపోతే మాత్రం ఈ వ్యక్తి దూరంగానే ఉంటారు. దూరంగా ఉండడం వాళ్ళ ఇంటెన్షన్ కాకపోయినా సరే, వాళ్ళు అంటే అబద్ధాలు చెప్తూ ఆర్ ఏదో మీ దగ్గర దాచిపెడుతూ, ఏదో మేనేజ్ చేస్తూ అలా మాత్రం ఉండలేరు. అది ఇక్కడ పరిస్థితి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.